తెలిసింది. వార్త ఆయన వెంటనే సైన్యంతో వచ్చాడు. వాళ్ళతో యుద్ధం చేశాడు, కానీ ఓడిపోయినాడు. ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయినాడు. మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వద్దామని. అయితే అప్పటిదాకా వాళ్ళు ధ్వంసం చేయకుండా ఉంటారా? దీన్ మెట్లెక్కుతున్నారు మహమ్మదీయ సైనికులు. కొండ మీద స్వామి ఉన్నాడు. అక్కడ ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అతనికి ఈ అరుపులు వినిపించినవి, చాలా భంగమైంది. ఏమిటి కేకలు వినిపిస్తున్నాయి అని బయటికి వచ్చాడు. బయటికి వస్తే మహమ్మదీయ సైనికులు పైకి వచ్చేస్తున్నారు. దేవాలయం ధ్వంసం చేయడానికి వస్తున్నారు, కనిపిస్తున్నారు, తెలిసిపోయింది. అయ్యో, పురాతనమైన ఈ ఆలయం ధ్వంసం అయితే ఎట్లా? దీన్ని నిలబెట్టుకోవాలా? స్వామి కాపాడాలి. ఇట్లా ఏం చేయాలో తోచలేదు. స్వామిని ప్రార్థించటం మొదలుపెట్టాడు. స్వామి, నీకు దేవాలయం అక్కర్లేకపోవచ్చు, నువ్వు సర్వాంతర్యామివి, అంతటా ఉంటావు నువ్వు, కానీ మాకు కావాలి దేవాలయం. నిన్ను మనసారా సంతృప్తిగా నిన్ను చూచి అర్చించుకోవాలి. కనుక ఈ దేవాలయాన్ని ఉంచు స్వామి. ఆయన ఏం పలకలేదు. ఏమిటయ్యా, నీకు రోషం లేదా? అవతల వాడు వచ్చి నేను కొడతాను, నేను నాశనం చేస్తానంటుంటే నీకేం కోపం రాదా? రోషం తెచ్చుకోవాలే. ఆయన కవి. ఆయన పేరు గోగులపాటి కూర్మనాథయ్య, కూర్మనాథ కవి. ఆయన భావావేశంలో కవిత్వం రావటం మొదలుపెట్టింది. సహజంగా కవి పద్యాలు వచ్చేస్తున్నాయి. ఇంగ్లీష్లో లిటరరీ సైన్స్ చెప్పేటప్పుడు, పాఠం చెప్పేటప్పుడు చెబుతారు, ది ప్రిమిటివ్ మ్యాన్ డాన్స్డ్ ఎ బ్యాలెట్ డాన్స్ అండ్ ఇట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ పోయిట్రీ. ఏవో సిద్ధాంతాలు ఏమేలో వాటిలో చెబుతుంటాము. అటునే ఇక్కడ కూడా ఈయన కవిత్వం వచ్చేస్తున్నది. ఎమోషన్, భావావేశం వల్ల వస్తుంటే, కాక రోషము కలిగిన కఠిన యవన సేన నిర్జించి ఈ ఆంధ్ర సృష్టి నిలుపు, వైరిహర రంహా సింహాద్రి నారసింహ, వైరిహర రంహా సింహాద్రి నారసింహ. ఆ కవి చెప్పిన కవిత్వానికే ఆయనకు కదలిక వచ్చిందో, అతడు చేసిన తపస్సుకే ఆయన మెచ్చుకున్నాడు, మార్పు వచ్చింది. స్వామి కదిలాడు. అయితే ఇది కలియుగం. పూర్వయుగాలలో లాగా ఏదో గరుత్మంతుడి మీద శంఖచక్రాలు పట్టుకొని ఆకాశం నుంచి దిగి వచ్చి కనిపించే యుగం కాదు ఇది. కానీ పని జరగాలి. ఆ పని చేస్తారు దేవతలు. అంటే ప్రత్యక్షంగా కనిపించకుండా పని అయ్యేటట్టు చూస్తారు. ప్రత్యక్షంగా ఎవరికైనా యోగి తపస్సు చేస్తే బాడీ వరకు కనిపిస్తారు, మిగిలిన వాళ్ళకి కనపడరు, కానీ పని మాత్రం చేస్తారు. ఏం జరిగింది? ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను గాలి వీచడం మొదలుపెట్టింది. తుఫాను గాలి ఝంఝామారుతం. ఆ కొండ మీది, సింహాచలం కొండ మీది చెట్లన్నీ కదిలిపోతున్నాయి, ఊగిపోతున్నాయి. ఆ చెట్ల మీద తేనెటీగల యొక్క పట్లు ఉన్నాయి, తుమ్మెదల పట్లు ఉన్నాయి. అవన్నీ కదిలిపోయి కొన్ని లక్షల తుమ్మెదలు బయలుదేరినాయి. లక్షల తుమ్మెదలు బయలుదేరినాయి. ఆ తుమ్మెదలు బయలుదేరి మెట్లెక్కడానికి వస్తున్నటువంటి ఆ సైనికులందరినీ, ఒక్కొక్క సైనికుడిని 400 తుమ్మెదలు కుడుతున్నాయి. ఊళ్ళంతా మంటలు, నెత్తురు గారుతున్నది, పీకుతున్నాయి. ఆ బాధ తట్టుకోలేక వెనక్కు పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళ కింద వాడే పడ్డారు కొంతమంది మరణించారు. ఊళ్ళంతా గాయాలు, పరిగెత్తిపోయి. ఎంత దూరం తుమ్మెదలు వాళ్ళను వెంటాడినవి అని అంటే, కొండ దిగి వెళ్ళిందాకా ఇప్పటికి కూడా అక్కడ ఒక బోర్డు ఉన్నది, తుమ్మెదల మెట్ట అని చెప్పి. అంటే తుమ్మెదల మెట్ట దాకా వాళ్ళు వచ్చారు, బయటికి పంపించారు. అంటే పిలవగలవాడు పిలిస్తే దేవతలు వస్తారు.
మీలో ఉత్తర హిందుస్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. కాశీకి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఒక పురాతనమైనటువంటి కోట ఉన్నది. విక్రమార్క చక్రవర్తి కట్టించినటువంటి కోట. విక్రమార్కుడు ఉజ్జయిని పరిపాలించాడు. కానీ ఆయన మహాచక్రవర్తి ఎన్నో చోట్ల కోటలు కట్టించాడు. ఒక చోట ఒక కోట ఉంది. అక్కడ ఆ కోట బాగా శిథిలమైపోయింది. దాన్ని కొంత భాగం బాగు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఒక ట్రైనింగ్ క్యాంప్ పెట్టుకున్నారు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో భర్తృహరి సమాధి ఉన్నది. భర్తృహరి అంటే విక్రమార్కుడికి సమకాలికుడు, వాడు అన్న అని కూడా చెప్తారు. ఎందుకంటే ఆయన మహాకవి. భర్తృహరి శతకం త్రిశతి ఉన్నది, నీతి శతకం, ఇట్లా చాలా మంచి పద్యాలు ఉన్నాయి. ఆయన యొక్క సమాధి ఉన్నది అక్కడ. ఆ సమాధి ఎప్పటి నుంచో ఉన్నది. ఔరంగజేబు కాలంలో ఔరంగజేబు దాని మీద దండయాత్ర, హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తూ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే ఈ దేవుడు అన్నాడు, ఏదో హిందూ యోగిట ఎవరో ఆయన సమాధి కొట్టిసేయండి అన్నాడు. దానికి గడపాలు తీసుకొని సైనికులు పాల్గొనడానికి పూనుకున్నారు. పగలగొడుతుంటే దాంట్లో ఇట్లని కొన్ని వేల లక్షల తుమ్మెదలు వచ్చి అందరినీ కొట్టడం మొదలుపెట్టినాయి. పెద్ద పెద్ద అరుపులు వినిపించడం మొదలుపెట్టి అందరూ భయపడిపోయినారు. అప్పుడు ఔరంగజేబు అన్నాడు, ఏమిటిది, ఇక్కడ ఏదో శక్తి ఉన్నదండి, దీని జోలికి పోవడం మంచిది కాదు అన్నారు. సరే, అప్పుడు ఆయన ఈ భర్తృహరి సమాధి దగ్గర ఏదో దివ్యశక్తి ఉన్నది, దీనిని ఎవరు ఏమి చేయరాదని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఒక ఫర్మానా, ఔరంగజేబ్ ఫర్మానా అని ఇప్పటికి కూడా ఉన్నది. ఆ ఫర్మానాన్ని ప్రొటెక్ట్ చేసి ఉంచారు. దాని ఫోటోస్టాట్ కాపీస్ కావాలంటే మనం తీసుకోవచ్చు. ఎట్లా వచ్చింది అంటే, ఒక్కో చోట కొందరు దేవతలు, కొందరు సిద్ధులు, వాళ్ళు శక్తి కలిగి ఉంటారు, శక్తి కలిగి వినియోగించాలనుకుంటారు. విశ్వనాథుడు వినియోగించుకోవాలనుకుంటే ఔరంగజేబు ధ్వంసాన్ని ఆపలేడా? ఆయన కారణాలు ఆయనకున్న ఏదో యుగధర్మం అనేక పరిస్థితులు ఆయన వదిలేశాడు. కానీ కాశీలో చిన్నమస్త అని ఒక దేవత ఉంది. ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళిన ఔరంగజేబు సైనికులు 2000 మంది మరణించారు. అప్పుడు ఆయన ఇదే అన్నాడు, ఈ దేవాలయం కట్టుకోండి, ఇక్కడ ఏదో మహిమ ఉన్నది అని చెప్పి ఆ మహత్తులు పిలిపించి, మీరు దేవాలయం నిర్మించుకోండి, నేను డబ్బులు ఇస్తానన్నాడు. అయ్యా పాదుషా గారు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, పర్మిషన్ ఇస్తే చాలు, మేము కట్టుకుంటాము అని అన్నారు. అక్కడక్కడ దేవతలు కొన్ని చోట్ల మహిమలు చూపించడానికి ఇష్టపడతారు. ఇష్టపడితే అక్కడ ఆ మహిమల వల్ల ప్రజలు ఆకర్షించబడి ఏదో ఇక్కడ నిదర్శనాలు కనిపించినాయి, దేవతలు చూపించారు, అది ఇది అని అంటుంటారు. ఒకసారి కొద్ది సంవత్సరాల క్రింద ఆంధ్రప్రదేశ్ గవర్నరు ఆయన సెక్రటరీ నాతో మాట్లాడారు. స్వామివారు, గవర్నర్ గారు మీకు పాదపూజ చేసుకోవాలనుకుంటున్నారు, రావాలి మీరు అన్నాడు. అంటే గవర్నర్కి ఇలాంటి బుద్ధి పుట్టడం చిత్రంగా ఉంది, అదేమిటి అన్న. లేదండి, వారు కూడా మీతో ఫోన్లో మాట్లాడతారు, ఒకసారి ఇన్వైట్ చేస్తారు అని. సరే పిలిచారు, మాట్లాడాడు, వస్తాలే అన్నాను. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ప్రశ్న అడిగాను నేను. గవర్నర్ గారు, తెలుగువాడు కాదు ఆయన, గవర్నర్ గారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 50 ఏళ్ళు దాటిపోయింది కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలు దాటింది. ఇంతవరకు ఎప్పుడైనా రాజభవన్లో ఏ సన్యాసినైనా, ఏ పీఠాధిపతినైనా ఆహ్వానించి పాదపూజ చేయడం జరిగిందా? ఏ గవర్నర్ అయినా చేశాడా అంటే, నేను ఎంక్వైరీ చేశాను, ఎవరు చేయలేదండి, నేనే మిమ్మల్ని మొదటిసారి పిలుస్తున్నాను అన్నాడు. అంటే మరి ఎవరికి పుట్టని బుద్ధి మీకు పుట్టింది, చాలా సంతోషం. రాజభవన్లో పీఠాధిపతిని గౌరవించడం అని అంటే రాష్ట్రం సన్యాసులను గౌరవించినట్టు, హిందూ ధర్మాన్ని గౌరవించినట్టు లెక్క. మీరు ఎందుకు పిలుస్తున్నారు అన్నాను. మీరు ఎందుకు ఆహ్వానించారు నన్ను అన్నాను. అంటే, మీరు పిలిస్తే దేవతలు వస్తారని మా డీజీపీ చెప్పాడండి, అందుకని పిలిచాను, నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, ఏదో ఆయన పనులేవో చెప్పాడు. డీజీపీ చెప్పాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.
ఆయన ఎందుకు చెప్పాడు అంటే, ఆయన చిరకాలంగా నాకు బాగా పూర్వాశ్రమంలో కూడా తెలిసినవాడు. నేను గుంటూరులో ఉండేవాడిని. గుంటూరు జిల్లాలో ఎస్పీగా చేశాడు. ప్రమోషన్ వచ్చి డీజీపీ అయినాడు. డీజీపీ అయిన తర్వాత ఎప్పుడైనా అప్పుడప్పుడు మామూలుగా వస్తుండేవాడు. ఒకసారి ఆశ్రమానికి వచ్చాడు. గుంటూరులో మన దేవాలయం కాళీపీఠం మనది. 600 ఏళ్ల నాడు నేను హిమాలయాలలో పూజించినటువంటి కాళీ దేవత విగ్రహ రూపంలో ఇలా సమావేశంలాగా జరుగుతుంటే ఆకాశం నుండి దిగింది ఇంతమంది ముందు. దానికి దేవాలయం కట్టాము. కంటకులైన శాస్త్రవుల గర్వము కర్వము చేయ అల్లము కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి నా ఇంటికి వచ్చి హోమ గృహము ఎర్రని నవ్వుల నింపి కుండగున్మంటల మధ్య నిల్చు అతిమానుష కాళీ కరాడి గొలిచెదన్. పరమేశ్వరి అయిన కాళీదేవి ఆరక్త జిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాడీం సతతం భజామి. ఆ కాళీదేవి దగ్గర యజ్ఞం చేస్తున్నాను. సమయానికి ఈయన వచ్చాడు. రాత్రి వేళ, పొన్నది రాత్రి. నేను ఏదో కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని క్యాంపుకి వచ్చాడు. వస్తే నేను అన్నాను, సమయానికి వచ్చారు, కాసేపు మీ అఫీషియల్ డ్రెస్ పక్కన పెట్టి పట్టుపంచి కట్టుకొని రండి, మీరు కూడా యజ్ఞంలో పాల్గొందరు కానీ అన్నాను. సరే అన్నాడు. వచ్చి కూర్చున్నాడు. ఆయన చేత ఆహుతులు వేయించాను. వేస్తే కుండంలో దేవత కనిపిస్తున్నాడు. నేను అన్నాను, యజ్ఞకుండంలో నేను యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు, కనిపిస్తారు. నా యొక్క దేవతలకు ఉన్న కరుణ అటువంటిది. కానీ మీ చేత ఆహుతులు వేయిస్తే ఓ కొత్త దేవత వచ్చి నిల్చున్నాడు ఇక్కడ. అంటే మీ ఇష్ట దేవత అయి ఉండాలి. ఈ పేరు, ఈ ఆకారం కనిపిస్తున్నది కొండల్లో అన్నాను. ఆశ్చర్యపడ్డాడు. అవునండి, నేను ఆ స్వామి భక్తుడిని. ఆ స్వామి గుడిలో చిన్నప్పుడు ఆడుకున్నాను, పాడుకున్నాను. తిరిగి పెద్దవాడిని ఐపీఎస్ ఆఫీసర్ని అయినాను. ప్రమోషన్లు వచ్చిన డీజీపీ అయినాను. ఈ రహస్యం ఎవరికి తెలియదు. మీరు ఎట్లా చెప్తున్నారు? ఇందులో రహస్యం చెప్పటము ఏమన్నదండి? ఇదేమి సాముద్రికం కాదు, జ్యోతిష్యం కాదు. అగ్నికుండంలో దేవతలు కనిపిస్తారు. కనిపించారు, చెప్పాను. మరి నాకు కూడా కనిపిస్తారా? నాకు కనపడటం లేదు అన్నాడు. మీకు కనపడటం లేదంటే చూడగల శక్తి మీకు రాలేదు. యూ హ్యావ్ టు డెవలప్ ఎన్ ఆస్ట్రల్ విజన్. యువర్ థర్డ్ ఐ మస్ట్ బి ఓపెన్డ్. అది రావాలంటే మీరు తపస్సు, ధ్యానం చేయాలా, జపం చేయాలా, హోమాలు చేయాలా, సాధనలు చేయాలా. చేస్తే మీకు కూడా రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఆయన సాధన మొదలుపెట్టాడు, ఏదో చేస్తున్నాడు, కొంత అభివృద్ధి వచ్చింది అనుకోండి. అలానే ఒకసారి గుంటూరులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ మ్యాజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆయన తీసుకొచ్చాడు. ఆయన గుంటూరు జిల్లా జడ్జి ఆయన ఆశ్రమానికి తీసుకొస్తే ఆయన అన్నాడు, స్వామివారు కాళీదేవిని మిమ్మల్ని చూద్దామని వచ్చాను, నన్ను గురించి విన్నాను అన్నాడు. సరే ఒకసారి చెప్పాను ఆయనతో, మీరు పూర్వజన్మలో ఉజ్జయిని కాళీ భక్తులని అమ్మ చెప్తున్నదండి అన్నాను. చెప్తే ఆయన అన్నాడు, సంతోషం అండి, బట్ ఇట్స్ ఓన్లీ హియర్ సే, ఐ వాంట్ టు నో మై సెల్ఫ్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ మే బీ పాసిబుల్. మీ అదృష్టం, మీరు కాళీ సాధన చేయండి, అదృష్టం ఉంటే మీకు తెలియవచ్చు అన్నాను. ప్రయత్నిస్తానన్నాడు. మంత్రం తీసుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళాడు. 40 రోజులు సాధన చేసి 41వ రోజు ఫోన్ చేశాడు. స్వామివారు రాత్రి నాకు అమ్మవారు కనిపించిందండి, నేను ఉజ్జయినిలో ఉన్నట్టుగా నాకు చెప్పిందండి కనిపించి, నేను ఉజ్జయినికి పరిగెత్తుతున్నానండి ఈ క్యూలో టికెట్ తీసుకొని అన్నాడు. మంచిది, సంతోషం. ఈ దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదించటం, మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎన్ని జన్మలెత్తి వచ్చాము, ఈ జీవన పరంపర తెలుసుకోవటం. ప్రాకృతమైన కర్మలను అనుభవిస్తున్నాము.
అనుభవించడంలో భాగంగా మంచి చెడు రెండూ ఉన్నాయి. ఇప్పుడు మంచి చేయండి, వచ్చే జన్మను దానికి కావలసిన పెట్టుబడి సంపాదించుకోండి. లేదు ఇంకా మాకు జన్మలు ఎందుకండి, అదే కోరుకోండి. దేవతను, మీ ఇష్ట దేవతను ప్రార్థించండి. ఈ జన్మలోనే దేవతలను చూడండి. వచ్చే జన్మకు పోస్ట్ పోన్ చేయకండి. మాది బిజీ లైఫ్ అండి, తీరిక లేదు, పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేస్తుంటాము, మాకు ఎక్కడ కుదురుతాయండి ఇవన్నీ కూడా. మీరేదో జపం చేయమంటారు, హోమాలు చేయమంటారు, ధ్యానం చేయమంటారు, ఇవన్నీ మాకు ఎక్కడ వస్తాయండి? ఎక్కడి నుంచో వచ్చాము, కష్టపడుతున్నాము. కష్టపడండి, తప్పేం లేదు దాంట్లో. కానీ మీరు చేస్తున్న కష్టం మీదని అనుకున్నంతకాలం మీరేం చేయలేదు. పొద్దున్నే లేవడం, ఒక అగరవత్తి వెలిగించడం, పటానికి దండం పెట్టడం, లేకపోతే కాస్త దీపం వెలిగించడం, ఎప్పుడన్నా సాయంకాలాలు కాస్త తీరిక ఉంటే దేవాలయానికి రావటం, ఇంతవరకు అందరూ చేస్తూనే ఉంటారు. అవి చేస్తున్నంత కాలం యు ఆర్ ఆల్వేస్ ఎ పార్ట్ టైం డివోటీ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ నెవర్ బికమ్ ఏ ఫుల్ టైం డివోటీ. ఎట్లా అంటే, మీరు చేస్తున్న పని మీ పని కాదు, దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చారు, ఆయన అనుగ్రహించబట్టే కదా మీకు ఉద్యోగం దొరికింది, వ్యాపారం చేయగలుగుతున్నది, ఇది ఆయన పని చేస్తున్నాను నేను అని అనుకోండి. ఫీల్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది డివైన్ ఎట్ ఎవరీ మినిట్. అవేర్నెస్, నిత్య జాగృతి కావాలి. నిత్యము పరమేశ్వరుడు నాలో ఉన్నాడు, ఆయన నా చేత ఈ పని చేయిస్తున్నాడు, ఆయన పని నేను చేస్తున్నాను అని ఫీల్ అవుతూ చేయండి. అప్పుడు చేసే పని కూడా దైవమయమైపోతుంది, ఆధ్యాత్మికమైన చైతన్యానికి సంబంధించిందిగా మారిపోతుంది. మీరైనప్పుడల్లా స్మరించండి. మతం చేయటం ఒకటే కాదు భగవత్ స్మరణ అంటే, ఆయన ప్రెజెన్స్ను ఫీల్ అవుతూ పనిచేయటం. అలా చేయండి. ఇవాళ సనాతనమైనటువంటి ధర్మం ఎంతో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నది, ఇబ్బందుల్లో ఉన్నది. ఇక్కడ మీరున్న భారతదేశంలో ఏం జరుగుతున్నదో ఇవాళ మీకు తెలుసు. మత మార్పిడులు ఫలితంగా జరుగుతుంది. ఆ మత మార్పిడులను అరికట్టాల్సిన అవసరం ఉంది, లేకపోతే హిందూ ధర్మం ఏమైపోతుంది? ఏ ధర్మం వల్ల, ఏ జాతిలో, ఏ మతంలో ఉదయించటం వల్ల మీకు ఈ సంస్కృతి, ఈ సంస్కారం వచ్చిందో, ఈ పురాకృతమైన కర్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం వచ్చిందో, దైవానుగ్రహాన్ని పొందేటువంటి మార్గాలు తెలిసినయ్యో, ఆ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రపంచంలో ఇవాళ అతి భయంకరమైన దారుణమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోటాను కోట్ల, వందల వేల కోట్ల రూపాయలు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు ఉపయోగిస్తున్నారు. దాన్ని అరికట్టాలా? మీరు అరికట్టలేకపోవచ్చు, కానీ మీరు చేయగలిగింది మీరు చేయండి. ధర్మాన్ని రక్షించడానికి కావలసినటువంటి దైవశక్తిని ఉత్పన్నం చేయండి. దేవుడి కోసం దగ్గరికి వస్తారు, మంత్రం చేస్తారు, భజన చేస్తున్నారు, స్తోత్రాలు పారాయణం చేస్తున్నారు, చేయండి. ఈ చేయటంలో మీరు సంపాదిస్తున్న 100 రూపాయలలో 1 రూపాయి కాస్త భగవంతుడిది అని అనుకోండి. మీరు చేస్తున్న తపస్సులో కొంత భాగం దేశ సంస్కృతి కోసం, జాతి సంస్కృతి కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం మీ తపస్సును వినియోగించండి. అలా చేస్తే దైవశక్తి ఉత్పన్నమవుతుంది. లౌకికంగా చేసేది ఇదేదో చేయండి, దేవాలయాలు కట్టడాలు, పూజలు చేయటాలు, ఇవన్నీ చేయండి. వీటితో పాటుగా దైవశక్తిని ఉదయింపజేయండి. జపములు చేయండి, యజ్ఞములు చేయండి. భారతదేశం పరాక్రాంతమైపోయింది కొన్నాళ్ళు మహమ్మదీయుల చేత, కొన్నాళ్ళు క్రైస్తవుల చేత, విదేశీయుల చేత. ఎందువల్ల అయింది? జనం తక్కువ, ధనం తక్కువ, ఐశ్వర్యం తక్కువ. లౌకికంగా ఏవో కారణాలు ఉన్నాయి, ఐకమత్యం లేదని, అది ఇదని. ఎందువల్ల ఇదంతా? తపశక్తి లోపించటం వల్ల. ఆ తపశక్తిని తెచ్చుకుంటే తప్ప ఈ జాతి మళ్ళీ పునరుద్ధరించబడదు. ఒకటి కావాలా? ఎట్లా ఒకటైతారు? కాయే వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటుంటారే. వీళ్ళందరినీ కలపగలిగినటువంటి ఒక ఏకసూత్ర బద్ధమైనటువంటి ఒక మహా ఉద్యమం రావాలి. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెనకటి రోజుల్లో కలవనటువంటి పీఠాధిపతులు, సన్యాసులు, వివిధ సంప్రదాయాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు కలుస్తున్నారు. ఆయన మొహం ఈయన చూడు, ఈయన మొహం ఆయన చూడు, ఇవాళ కలుస్తున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ధర్మాన్ని రక్షించడానికి కావలసినటువంటి విధానాలు రూపొందుతున్నాయి. మీ వంతు కృషి మీరు చేయండి. మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం, మీ శక్తి. కానీ ప్రధానమైంది మా దృష్టిలో తపశ్శక్తి. తపస్సు చేయండి, మిగిలినవి కూడా చేయండి. కనుక ఇలా హిందూ ధర్మాన్ని రక్షించడానికి మీ జీవితంలో, మీ జీవన మార్గంలో కొంత శక్తిని, సమయాన్ని కేటాయించండి. దానివల్ల మీ జాతి రుణం తీర్చుకోగలుగుతారు. ప్రతి వ్యక్తి కూడా దేవరుణము, ఋషి రుణము, పితృరుణం, ఈ రుణాలతో వస్తారు. రుణత్రయం. ఈ రుణత్రయంతో పాటుగా ఇది దేవరుణం. మీ జాతికి రుణపడ్డారు. మీరు ఈ జాతిలో పుట్టారు, దీనికి రుణపడ్డారు. ఈ మతంలో పుట్టారు, ఈ మతానికి రుణపడ్డారు. మీరు ఆ రుణాన్ని తీర్చుకోండి. దానికి మీ శక్తి ఎలా ఉంటే అలా వినియోగించండి. ధర్మ రక్షణ కోసం యజ్ఞములు చేయండి, తపస్సు చేయండి, ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి. శుభమస్తు. నారాయణ నారాయణ.